ఇప్పుడే జూమ్ చేయకు. ఇప్పుడే హే హలో మై బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ గైస్. ఎట్లున్నారు అందరూ? హోప్ యు ఆల్ గైస్ ఆర్ డూయింగ్ గుడ్. ఇంకా బ్యాక్గ్రౌండ్ చూసి అర్థమైపోయి ఉంటది నేను ఇంట్లో లేనని. ఎస్ గైస్, వి కేమ్ హైదరాబాద్. ఈ 29 days 30 days మొత్తం హైదరాబాద్ లోనే అయిపోయింది విత్ మై బ్రోస్, మై జిమ్ బ్రోస్ అండ్ మై టీమ్మేట్స్, టీమ్ బిఎన్బి నుంచి అందరితో వర్కౌట్ చేయబోతున్నాం రోజు. అండ్ మనం మనతో పాటు సుజిత్ బ్రో ఉన్నాడు. సుజిత్ బ్రోనే ఉంటాడు మనతోని ఈ 30 days. సుజిత్ బ్రోని కూడా చూపిస్తాను మీకు. అండ్ హైదరాబాద్ వెల్కమ్ టు మీ వెరీ గుడ్. చూడండి వెదర్ ఎంత మంచిగా ఉందో, ఆ, ఎంత హ్యాపీగా ఉందో, చల్లగా మంచి కూల్ ఉంది. హైదరాబాద్ కి రానికి చాలా రీజన్స్ ఉన్నాయి. నేను చెప్తాను మీకు ముందు ముందు ఎందుకు వచ్చిన అయింది అనేది. అండ్ ఇప్పుడు ఎంతైతే లో ఉన్నామో ఎట్ ద సేమ్ టైం ఈరోజు హ్యాపీ కూడా ఉన్నాను నేను. ఎందుకంటే లో ఉన్నామని అన్నకు తెలిసిందో ఏమో ఏదో తెలియదు కానీ మనకి ఈరోజు ఫస్ట్ రిపీట్ డే. ఫర్ ద ఫస్ట్ టైం మనం క్యాలరీస్ కొన్ని ఎక్కువ తినబోతున్నాం, కాప్స్ రోల్ చేయబోతున్నాం. మస్తు ఎక్సైట్మెంట్ తో మస్తు హ్యాపీ కూడా నేను. అంటే ఫస్ట్ రిపీట్ డే నాది ఈరోజు. 1700 క్యాలరీస్ తినబోతున్నా. అబ్బా సాయిరామ్ అనిపించింది ఒకటిసారి అన్న రిపీట్ డే అనతోనే. హైదరాబాద్ వచ్చిన లేదో రిపీట్ డే స్టార్ట్ అయిపోయింది మనకి. సో అన్ని అన్ని మంచి అవుతున్నాయి. హైదరాబాద్ వచ్చినాం, రోజు వర్కౌట్, రిపీట్ డే, ఎవ్రీథింగ్ గోయింగ్ గుడ్. అండ్ ఈరోజు మన రీఫీడ్ డే ఎట్లయితే ఎన్ని క్యాలరీస్ తింటున్నాం మీకు చూపిస్తా. రీఫీడ్ డే అంటే నార్మల్ గా ఏం లేదు బాయ్. మనం తినేది క్యాలరీస్ కన్నా ఈరోజు కొంచెం ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. రీఫీడ్ డే అంటే అందరు చీట్ డే అది ఇది అనుకుంటారు. చీట్ డే కాదు, తినే క్యాలరీస్ కన్నా ఎక్కువ ఉంటాయి. మొత్తానికి గట్టిగా కాప్స్ తింటాం మనం. చూద్దాం మన కాప్స్ తినక మన బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఎట్లా పంప్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ మీల్ చేసుకుందాం మనం పోయి. మస్తు రోజులకి నాకు ఇష్టమైన మీల్ చేసుకుంటున్నాను నేను. అది కూడా నాకు సుజిత్ బ్రో హెల్ప్ చేసి ఈరోజు నాకు కేక్ చేసి ఇస్తా అని అన్నాడు. ఆ కేక్ ఎట్లుంటది ఏంది మీరు కూడా చూడండి. మస్తు క్రేవింగ్స్ వస్తున్నాయి 2 రోజుల నుండి. ఎవరైనా మన ఇంటే గుంజుకొని తినబుద్ధి అవుతుంది, అట్లుంది నా సిచ్యువేషన్ ఇప్పుడు. సో అది ఇలా రీఫీడ్ డే మనది. అది బ్లాగ్ షూట్ చేద్దాం. Day 1 in హైదరాబాద్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. మనది ఈరోజు వర్కౌట్ కూడా అన్నీ చూపిస్తాను నేను. విల్ కవర్ ఎవ్రీథింగ్. అంటే మన ఫస్ట్ మీల్ చేసుకుందాం మనం. హలో గైస్, మన కేక్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇక్కడ మనం చూసుకో సుజిత్ బ్రో ఫ్రమ్ టీమ్ బిఎన్బి. సే హాయ్ బ్రో. హాయ్. ఇక మన కోసం కేక్ తయారు చేస్తుండో చూద్దాం మనం కేక్ ఎట్లా తయారు చేస్తున్నాం ఏందనేది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది వే ప్రోటీన్ 35 grams, 10 grams ఆల్మండ్, 100 grams బనానా, ఒక హోల్ ఎగ్, ఒక ఎగ్ వైట్ అండ్ 40 grams ఆఫ్ ఓట్స్. 50 grams ఆఫ్ ఓట్స్. సో ఇది దీంతోనే మనం ఇప్పుడు కేక్ చేయబోతున్నాం. దీనిలో ఎక్కువ ఏం యాడ్ చేయలేక బేకింగ్ పౌడర్, కోకో పౌడర్ ఇవన్నీ మనకు అవసరం లేదు. మన క్యాలరీస్ లేవు, మనం తింటలేము అంతే. అది ఇప్పుడు చేస్తున్న బ్రో ఎట్లా చేస్తాడు ఏందనేది చూద్దాం. లెట్స్ గో. Over the edge, feel like I'm floating through the air. The pain I felt is paid for, all is said and done. Oh, I am restricted, fixed upon the web. I need to kick the habit that my సో గైస్ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఎంత యమీ వచ్చిందో చూడండి. సో దీన్ని ప్లేట్లకు ఫ్లిప్ చేద్దాం ఇప్పుడు. లెట్స్ గో. కేక్ టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసి ఎట్లా ఉందో చూద్దాం. కేక్ కట్ చేస్తున్నా నేను.
మస్తు ఉంది, రియల్గా మస్తు ఉంది, సూపర్ వచ్చింది. సింపుల్గా మీరు కూడా ట్రై చేయండి, మస్తు ఉంటుంది. 15 minutes పెట్టినా, జస్ట్ 15 minutes లో కేక్ రెడీ అయిపోయింది ఎయిర్ ఫ్రైయర్ లో. అది సంగతి. తింటా, కేక్ తింటా. బాయ్. సో గైస్, ఫైనల్లీ వీఆర్ లోడింగ్ కార్బ్స్. ప్రీ-వర్కౌట్ మీకు తింటున్నాం. సో గైస్, ఫైనల్లీ వీఆర్ లోడింగ్ కార్బ్స్. మస్తు రోజులకి ఇన్ని కార్బ్స్ తింటున్నాం మనం. 250 grams అన్నం ఉంది మనకి, కుక్కుడ్ రైస్. 250 grams కుక్కుడ్ రైస్ తినేది లంచ్ మీల్. ఈ లంచ్ తినేసి మనం జిమ్కి పోయి వర్కౌట్ చేద్దాం. ఇదే మన ప్రీ వర్కౌట్. ఇప్పుడు లెట్స్ సీ ఎట్లా ఉంటుంది. 250 grams అన్నం లోడ్ చేసి, కార్బ్స్ లోడ్ చేసి వర్కౌట్ చేసి పంపించడం చూద్దాం. ఇప్పుడు వేసుకున్నాం 250 grams. అన్నం వేసుకోక మస్తు రోజులు అవుతుంది. కరెక్ట్ 250 grams అయింది. ఇంకా అన్నం వేసుకోక ప్లేట్లా మస్తు రోజులు అవుతుంది. ఏం లేదు, రీఫీడ్ చేయండి, ఏం లేదు బాయ్. మనం ఎన్ని రోజులు డైట్ చేసి ఉంటాం కదా, ఈ రీఫీడ్ చేసి ఆ డైట్ని బ్రేక్ చేసి కొంచెం మనం మెటబాలిజంని బూస్ట్ చేయడానికే ఇది రీఫీడ్ చేయబెడతారు. మళ్ళీ ఇది ఒకటే రోజు ఉంటుంది. ఈ ఒక రోజు అయిపోయినా మళ్ళీ బ్యాక్ టు నార్మల్ క్యాలరీస్, 3900 క్యాలరీస్కి పోవాలి మనం. సో మన డైట్ కూడా చేంజ్ అయింది. ఆ డైట్ నేను ఎంత చేంజ్ అయింది, ఏమైందో నేను నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తా. ఇవాళ రీఫీడ్ డే మాత్రం 7900 క్యాలరీస్. ఇప్పుడు 250 grams అన్నం, ఒక 100 grams వెజ్జెస్, 100 grams చికెన్. ఇది ఇప్పుడు లోడ్ చేసి ఈ ప్రీ వర్కౌట్ మీల్ మన జిమ్కి. ఇక్కడ ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి, అది 5 egg whites ఉన్నాయి. అది జిమ్కి క్యారీ చేద్దాం, ఎందుకంటే వర్కౌట్ అయిపోయినాక ఆకలి అవుతుంది కదా. సో అక్కడనే తినచ్చు స్నాక్. ఇది ఇక్కడ 5 egg whites అండ్ ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా చేసినాం మేము, చూసుకోవచ్చు. ఫ్రెంచ్ ఫ్రైస్, ఇది పోస్ట్ వర్కౌట్ మీల్. ఎగ్స్ ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ మాకు ఈరోజు స్వీట్ పొటాటోతో చేసినాము. రీఫీడ్ డే అంటే ఇదే. అన్నం తినుకుంటే కూడా ఇట్లా ఆనందపడతాను ఎప్పుడు జీవితంలో అనుకోదు. అన్నం చూస్తే కూడా చాలా లైఫ్లో ఒక్కసారి నేను ప్రిప్ చేయాలి, అప్పుడు తెలుసని. అవర్ చూసి తిని తింటుంటే ఏమనిపిస్తుంది? స్వర్గంలో ఉన్నట్టుంది. ఎంత బాగుంది తెలుసా. చాలా రోజుల తర్వాత ఫుల్ ప్రైస్. మాటలు లేవు, మంచిగా. ఓన్లీ బ్యాటింగే ఈరోజు. మంచిగా కుక్ చేసుకున్నాం, మంచి టేస్ట్ ఉంది. రైస్ కూడా బాగుంది కదా అని మంచిగా కుక్ చేసుకున్నాం. ఇది తినేసి జిమ్కి పోదాం. పీస్. Over the edge, feel like I'm floating through the air. The pain I felt is paid for, all is said and done. సో గైస్, ఇప్పుడే వామప్ అయితే అయిపోయింది. మన ఫస్ట్ వేరియేషన్ బైసెప్ డంబుల్ కల్స్ ఉంది. డ్రాప్ సెట్ 15 to 10 reps కొట్టాలి, 3 sets. లెట్స్ గో, స్టార్ట్ చేద్దాం వర్కౌట్. సో 5తో అట్లా వామప్ చేద్దాం ఫస్ట్. వర్కౌట్ చేయాలి, తాకొస్తుంది కిందికి వెళ్ళి. ఇక్కడ మీరు చూసుకుంటే నవీన్ అన్న మన టీమ్ B&B నుంచి ఈసారి గట్టి పోటీ ఇస్తుండే. అన్న ఇప్పుడు మంచిగా ఫన్నీగా ఉంటాడు. తెచ్చుకో. మన టీం అందరినీ లాస్ట్కి చూపిస్తా పోజింగ్ ఇచ్చేటప్పుడు. ఫస్ట్ వేరియేషన్
లాస్ట్ సెట్ ఇది కొట్టి పంపు చూద్దాం. ఇప్పటికి 2 సెట్లు కొట్టినా, నెక్స్ట్ రోజు పంపు ఉంది లోపల, మండుతుంది కొడుతుంటే, అంత మంచి పంపు ఉంది. అట్టప్పుడే ఎనర్జీ లేకుండా కొట్టడానికి ట్రై చేస్తాం. ఇలా రీఫీడ్ డే, మనం తిన్న అన్నానికి ఏమంటారు, తిన్నదానికి న్యాయం చేయాలి. చలో లాస్ట్ సెట్, డ్రాప్ సెట్. ఎవ్రీ సెట్ ఈస్ ఎ డ్రాప్ సెట్. ఫస్ట్ ఒకటి వార్మప్ చేసిన, 2 సెట్లు డ్రాప్ కొట్టిన, ఇది థర్డ్ సెట్, ఇది కూడా డ్రాప్ కొట్టాలి. లాస్ట్ సెట్. లెట్స్ గో. 12 reps. Six, 7, 8, 9, 10, 11. Last one. Ten reps. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Last one. 8 reps. Easy. మండుతుంది లోపల. 2, 3, 4. Last 4. Come on. Last 3. Wow. పంప్ ఎట్లుందంటే లోపల, నెక్స్ట్ లెవెల్ ఫీల్, పంప్ ఫీల్. హుడీ చేసి పంపు చూద్దాం. ఒకటి ఒక వేరియేషన్ అయిపోయింది. పంపు ఫీల్ నెక్స్ట్ లెవెల్ ఉంది. సెకండ్ వేరియేషన్ చేద్దాం పోయి. మనది ఇలా మొత్తం ఫుల్ ఆర్మ్ ఒకటి, ట్రైసెప్ బైసెప్, ఫోరామ్. బైసెప్ ఒకటి, ట్రైసెప్ ఒకటి, లాస్ట్ ఫోరామ్ ఉంది. సెకండ్ వేరియేషన్. ట్రైసెప్ బాబా వెళ్ళేసుకొని కిందికి పైకి ఉల్లాడడం కన్నా లైట్ వెయిట్ వేసుకొని మంచిగా వేసి బెటర్. సెకండ్ వేరియేషన్ అయిపోయింది. థర్డ్ వేరియేషన్ V circles. ఈ మిషన్ నెక్స్ట్ లెవెల్ ఉంది. సింగిల్ హ్యాండ్ మంచిగా పడుతుంది. 2 సెట్లు కొట్టిన ఆల్రెడీ. థర్డ్ సెట్ కొడదాం. హ్యామర్ కలిసి కొడుతున్నా. ఆల్రెడీ ఒక సెట్ కొట్టినా. సెకండ్ సెట్ హ్యామర్ కలిసి కొట్టి
2 ఫోరామ్ ఉన్నాయి, ఒక ట్రైసెప్ ఉంది, అది కూడా కొట్టేసి పోజింగ్ రూమ్లో కలుస్తాం మేము. ఎందుకంటే మొత్తం అన్నీ ఫుల్ వర్కౌట్ రికార్డ్ చేస్తే ఫుల్ బాగా లెంత్ అయిపోతుంది వీడియో. సో అందుకే ఇది కొట్టేసి పోజింగ్ రూమ్లో కలుస్తా. 1 2 సో ఇందుకే హైదరాబాద్కి వచ్చాను. కర్రీ ఉంది, నువ్వు చేయకూడదు. Over the edge, feel like I'm floating through the air. The pain I felt is paid for, all is said and done. Oh, I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in. Break out, I've got to see. Spent all my life holding all of it closely. I played it innocent, a feel of discontent. I'm finally facing it all, fearless. Burning the bridge that keeps us. I'm here and I'm feeling fearless. Exaggerated, that's what you assume. The story's over. So guys, I must workout అయిపోయింది. ఆర్మ్స్ వర్కౌట్ మస్తు అయింది, క్రేజీ వర్కౌట్ అయితే watching where I step still, hanging in the balance. Not the life I want to live, I want to take it all. ఈ వీడియో ఎక్కడికి ఏం చేస్తా, మరొక మంచి వీడియో ముందుకు వస్తా. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ ద రావి. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ Break